Welcome to the math class. Today I'm discussing about mean value theorems. In mean value theorems, the first theorem is Rolle's theorem. This is a very important theorem for your examination point of view. In examination paper, the question will be asked like that: state and prove Rolle's theorem. So now we have to write statement also, then after proof. మీకు ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కంపల్సరీగా రోల్స్ థీరం అనే క్వశ్చన్ ఉంటుంది. స్టేట్ అండ్ ప్రూవ్ రోల్స్ థీరం. సో వి రైట్ ద స్టేట్మెంట్ ఆల్సో. ఆఫ్టర్ స్టేట్మెంట్ వి రైట్ ద ప్రూఫ్. See in the statement, if f is any function such that the first point, f is continuous on closed interval a comma b. F is derivable on open interval a comma b. F is derivable on open interval a comma b. Continuous అంటే closed interval ఇచ్చారు. F is derivable అంటే differentiable on open interval a comma b. F అనేది a కి b కి మధ్యలో ఉంటే అప్పుడు డెరైవబుల్ అవుతుంది. ఒకవేళ a కి b కి రెండిటికి ఈక్వల్ కూడా అయితే అప్పుడు కంటిన్యూస్ అవుతుంది. థర్డ్ పాయింట్, f of a is equal to f of b. So this is the a point, దాని ఇమేజ్ f of a. ఇది b అనే పాయింట్, దాని ఇమేజ్ f of b. అంటే సేమ్ లెంత్ a నుంచి f of a, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా సేమ్ డిస్టెన్స్. అందుకని a నుంచి అలాగే b నుంచి సేమ్ డిస్టెన్స్ తో డ్రా చేసి జరిగింది. ఇదంతా జరిగితే అప్పుడు ఏం జరుగుతుందండి? ఫైనల్ గా ఈ మూడు కండిషన్లు జరుగుతాయి అని ఇచ్చేసారు క్వశ్చన్ లో. దెన్ అయితే మీరేం ప్రూవ్ చేయాలి అంటే, దేర్ ఎగ్జిస్ట్ సి అనే ఒక రియల్ నంబరు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో దొరకాలి. అంటే ఏకి అంటే సి ప్లేస్ సి అనేది ఏకి ఈక్వల్ కాకూడదు, బికి ఈక్వల్ కాకూడదు, ఏకి బికి మధ్యలో ఉండాలి సి అనే రియల్ నంబరు. అలా ఎప్పుడైతే సి అనే రియల్ నంబర్ దొరుకుతుందో అప్పుడు దాని యొక్క డెరివేటివ్ 0 అని చెప్పి చూపించాలి. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఫర్ రోల్స్ థియరం. ఓకేనా? రైట్. ఫస్ట్ రైట్ ద గివెన్ స్టేట్మెంట్. లెట్ f maps closed interval a comma b to capital R be a function satisfying first condition, f is continuous on closed interval a comma b. Second point, f is derivable on open interval a comma b. Derivable means differentiable on open interval a comma b. Third point, f of a is equal to f of b. Condition, the given conditions. Okay, right. ఈ మూడు కండిషన్లు జరుగుతున్నాయి, జరిగితే అప్పుడు మీరు ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి. నౌ దేర్ ఎగ్జిస్ట్, నౌ టు ప్రూవ్ దట్ there exists some c belongs to open interval a comma b such that f dash of c is equal to 0. ఇది నా టార్గెట్. ఓకేనా? రైట్. ఏమేం కండిషన్లు జరిగినాయి ఇక్కడ చూడండి ఒక్కసారి. సిన్స్ f is continuous on closed interval a comma b అని జరిగింది కదా, కాబట్టి సిన్స్ f is continuous on closed interval a comma b. f అంటే సిన్స్ ఈ కండిషన్ జరిగిపోయింది ఇక్కడ. ఇదిగో ఫస్ట్ కండిషన్ ఇదే, అందుకనే సిన్స్ అంట, ఆల్రెడీ తెలుసు కాబట్టి. సిన్స్ f is continuous on closed interval a comma b అయితే
every continuous function is bounded and attains its bounds at least once in closed interval a comma b అనే ఒక థీరం ఉంది మన దగ్గర. ఎప్పుడు ఏ ఫంక్షన్ కనుక కంటిన్యూస్ అయితే అది బౌండెడ్ అవుతుంది అండ్ అటైన్స్ ఇట్స్ బౌండ్స్ ఎట్ లీస్ట్ వన్స్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అనే థీరం ఉంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈస్ బౌండెడ్ అండ్ అటైన్స్ its bounds at least once in closed interval a comma b. Once in closed interval a comma b. రైట్ అంటే ఏంటి, ఒకవేళ ఎఫ్ అనేది కనుక బౌండెడ్ అయితే దానికి ఏమవుతుంది, ఒక అప్పర్ బౌండ్ అనేది ఉంటుంది, ఒక లోయర్ బౌండ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ బౌండెడ్ అన్న కదా, ఎఫ్ ఈజ్ బౌండెడ్ అండ్ అటైన్స్ కలిగి ఉండటం, అటైన్స్ ఇట్స్ బౌండ్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. అంటే ఒక అప్పర్ బౌండ్ ఒక లోయర్ బౌండ్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయితే అవి అందులో ఏదైనా ఒకటి కానీ రెండు కానీ నో ప్రాబ్లం, ఏ కానీ బి ఏదైతే బౌండెడ్ అంటే లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదా, ఆ రెండు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో అట్లీస్ట్ ఒక్కటన్నా ఉంటుంది. ఇక్కడ ఏ కామా బిలో రెండు ఉన్న నో ప్రాబ్లం, అట్లీస్ట్ ఒక్కటన్నా ఈ రెండిటికి మధ్యలో ఉండాలి అని ఒక థీరం ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. కాబట్టి దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏం చూడండి, ఎఫ్ ఈజ్ బౌండెడ్ అన్నాడు కాబట్టి అంటే ఒక లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరిని ఏమనుకున్నారు, వాళ్ళకి పేర్లు ఏంటిదంటే దేర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా కామా బీటా అనే ఒక రియల్ నంబర్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో ఉంటారు. బౌండెడ్ అయ్యింది కాబట్టి ఒకటి లోయర్ బౌండ్ ఒకటి అప్పర్ బౌండ్ అనుకుందాం. సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అనుకుంటా. ఎఫ్ ఆఫ్ ఆల్ఫాని క్యాపిటల్ ఎం అంట, అంటే ఎం అంటే సుప్రీమం ఆఫ్ ఎఫ్. అలాగే రెండో దాన్ని అండ్ ఎఫ్ ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం అనుకుంటా, అంటే లోయర్ బౌండ్ అంటే ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్. ఓకేనా? సో ఆల్ఫా బీటా అనే రెండు రియల్ నంబర్స్ దొరికారు. వాళ్ళిద్దరిలో ఎవరైనా అట్లీస్ట్ ఒక్కటన్నా ఏ కామా బికి మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఆల్ఫా బీటా అనేవి ఒకటి అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్ ఉంటుంది కాబట్టి దానికి ఇమేజ్ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అనుకున్నాను, ఎఫ్ ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం అనుకున్నాను, అంటే ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్. ఒకవేళ ఈ రెండు ఒకటేనా, ఈ రెండు వేరువేరా, ఆల్ఫా బీటాలు అనేవి ఆల్ఫా అంటే ఒకటే అంటే ఎన్నెన్న ఎగ్జిస్ట్ అవుతాయి. ఒకవేళ ఆల్ఫా బీటాలు ఎగ్జిస్ట్ అయినాయి అనుకోండి, సపోజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా అయ్యే ఛాన్సెస్ ఏదైనా ఉంటాయా, లేదా ఆల్ఫా అంటే రెండు వేరువేరా లేకపోతే రెండు కలిపి ఒకటేనా అనేది మనకు తెలియదు. కాబట్టి హియర్ క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం అంటే ఏంటి, మనకి థర్డ్ కండిషన్ లో ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అనే కండిషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏమైంది, రెండు రియల్ నంబర్స్ ఎగ్జిస్ట్ అయితే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అనేది ఒక దాన్ని రాసుకున్నాము, ఎఫ్ ఆఫ్ బీటా అనేది ఇంకొక దాన్ని రాసుకున్నాం. కాబట్టి ఒకవేళ ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా అంటే ఈక్వల్ అవుతున్నాయా అని తెలియదు మనకి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అనేది ఈక్వల్ ఇచ్చారు కదా, మరి ఇక్కడ కూడా ఈక్వల్ అవుతాయా అంటే మనకు తెలియదు, వీ డోంట్ నో. కాబట్టి హియర్ ఎం ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం ఆర్ క్యాపిటల్ ఎం ఈజ్ నాట్ ఈక్వల్స్ టు స్మాల్ ఎం. ఓకేనా? ఈ రెండు జరగచ్చు జరగకపోవచ్చు. కేసు వన్ ఏమవుతుందంటే వెన్ క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం ఇది జరిగితే, ఒకవేళ ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో చూద్దాం. నా టార్గెట్ ఏంటిది, దేర్ ఎగ్జిస్ట్ నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ రియల్ నంబర్ సి అనే ఎవరో ఒకళ్ళని సి అనే వాళ్ళని ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో దొరుకుతుందా లేదా వెరిఫై చేసుకోండి. నా టార్గెట్ ఇది ఫస్ట్, ఇది సి అనే ఒక రియల్ నంబరు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో దొరుకుతుందా లేదా వెరిఫై చేసుకుంటా. నాకు సి ప్లేస్లో ఎవరిని అనుకున్నానంటే ఆల్ఫాలు బీటాలు, ఆల్ఫా కానీ బీటా కానీ ఏదన్నా ఒకటే. లాస్ట్లో నేను ఏం చేస్తానంటే సి ఆల్ఫా ఎక్కడైతే ఉందో అక్కడ సి పెట్టేసుకోండి, లేదా మీరు బీటా అనుకున్నారనుకోండి బీటా ప్లేస్లో సి పెట్టుకోండి అంట, ఆల్ఫా అనుకుంటే ఆల్ఫా ప్లేస్లో సి పెట్టుకోమంట. సో ఆల్ఫా బీటాలన్నా సి అన్న ఒకటే, సమ్ రియల్ నెంబర్సే కాబట్టి అన్ని. సో
నా టార్గెట్ అనమాట. వెన్ క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం ఇలా కనుక అయితే అంటే ఏంటి, రెండు ఒకటే. ఇప్పుడు మన క్లాస్లో అందరికీ ఒకటే మార్కులు వచ్చిననుకో, దట్ ఈస్ ద కాన్స్టెంట్. కాబట్టి దట్ ఈస్ కాన్స్టెంట్ గా ఉన్నారు, అందరూ ఒకదాని మీదే ఉన్నారు కాబట్టి అనుకోవచ్చు. కాబట్టి దట్ ఈస్ ఎఫ్ ఈస్ కాన్స్టెంట్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. రెండు ఒకటే కాబట్టి కాన్స్టెంట్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అంటే ఏంటి, దట్ ఇంప్లైస్ ఇది కాన్స్టెంట్ అయింది కాబట్టి వీ నో దట్ థీరం ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ డెరైవబుల్. కాబట్టి దట్ ఇంప్లైస్ ఎవ్రీ వీ నో దట్, ఇక్కడ ఏం రాద్దాం అంటే వీ నో దట్ every constant function is derivable on AB. కాబట్టి therefore f dash derivable అంటే డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దట్ ఇంప్లై therefore f dash of x is equal to 0 అవుతుంది, కాన్స్టెంట్ కాబట్టి 0 ఫర్ ఆల్ x belongs to ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఎప్పుడైతే డిరైవబుల్ అయిందో అది ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో జరుగుతుంది, ఎప్పుడంటే ఈ రెండు ఈక్వల్ అయితే. ఓకేనా. సో కేస్ 1 ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయితే అయిపోయింది, ఇక్కడ హ్యాన్స్ ప్రూవ్డ్ అనుకోవచ్చు. మరి ఒకవేళ ఇది మనకు వచ్చేసింది కండిషన్, మనకి ఏదైతే కావాలో ఆ కండిషన్ వచ్చేసింది. నేనేం చేయాలి, ఎవరన్నా రెండు ఈక్వల్ అయితే ఒకటే. ఇప్పుడు నేను నువ్వు ఈక్వల్ అయితే ఇద్దరం కలిసి ఒకటే కాబట్టి ఎవరైతే ఎగ్జిస్ట్ అయ్యారో వాళ్ళకి డెరివేటివ్ 0 అని చూపించేసాం ఇక్కడ, అయిపోయింది కేస్ 1 లో. ఇప్పుడు కేస్ 2 ఏం జరుగుతుందంటే ఇది కేస్ 2 వెన్ క్యాపిటల్ ఎం నాట్ ఈక్వల్స్ టు స్మాల్ ఎం కనుక అయితే. ఓకేనా. అయితే మన దగ్గర ఒక కండిషన్ ఉంది, దస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అనే కండిషన్ ఆల్రెడీ థర్డ్ కండిషన్ మన దగ్గర ఉంది. ఆ రెండు ఈక్వలే కాబట్టి వాళ్ళని కే అనుకుంటా, కేసే అంటే ఎఫ్ ఆఫ్ ఏ అన్నా కేనే, ఎఫ్ ఆఫ్ బి అన్నా కేనే అనుకోండి. అండ్ ఇప్పుడు ఇంకో కండిషన్ ఏంటిది, క్యాపిటల్ ఎం నాట్ ఈక్వల్స్ టు స్మాల్ ఎం అనే కండిషన్ కూడా ఉంది మన దగ్గర. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఏం రాస్తానంటే దట్ ఎంప్లాయిస్, ఇప్పుడు చూడండి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏ అన్న కేనే అండ్ ఎఫ్ ఆఫ్ బి అన్న కేనే కాబట్టి ఈ కే ఈ రెండిట్లో ఈ రెండు ఒకటే కాబట్టి కే నాట్ ఈక్వల్స్ టు, దట్ ఎంప్లాయిస్ కే నాట్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎం ఆర్ కే నాట్ ఈక్వల్స్ టు స్మాల్ ఎం ఆర్ బోత్. రెండు కాదు, కే నాట్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎం కాదు, అలాగే కే అనేది స్మాల్ ఎం కూడా ఈక్వల్ కాదు, లేకపోతే రెండు కాదు. ఒకవేళ ఈ కండిషన్ జరగకపోతే ఆపోజిట్ కండిషన్ కే ఈజ్ ఈక్వల్ టు ఎం, కే ఈక్వల్స్ టు స్మాల్ ఎం ఆర్ బోత్. రెండు ఇదన్నా జరగాలి, లేకపోతే దీనికి ఆపోజిట్ అదన్నా జరగాలి. కాబట్టి అర్థమైంది ఇక్కడ ఈ సెకండ్ కేసులో క్యాపిటల్ ఎం నాట్ ఈక్వల్స్ టు స్మాల్ ఎం అవ్వకపోతే అప్పుడు మనకి థర్డ్ కండిషన్ ఏంటిది, దస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ అవుతుంది కదా. ఆ రెండింటిని కే అనుకుంటాను కాబట్టి అది వచ్చి ఈ ఎంకి ఈక్వల్ కాదు, లేదా ఎఫ్ ఆఫ్ ఏ కూడా ఎంకి ఈక్వల్ కాదు, అలాగే ఎఫ్ ఆఫ్ బి కేకి స్మాల్ ఎంకి ఈక్వల్ కాదు. కాబట్టి అంటే ఈ పెద్దగా రాయడం కాకుండా ఎఫ్ ఆఫ్ ఏ అనే కేనే, ఎఫ్ ఆఫ్ బి అనే కేనే కాబట్టి కే అనేది ఎంకి ఈక్వల్ కాదు, అలాగే ఈ కే అనేది దీనికి ఈక్వల్ కాదు, అంటే వేరు. ఓకేనా, వీళ్ళు వేరు కాబట్టి ఎవరికి ఈక్వల్ కారు అనమాట. ఓకేనా, ఇక్కడ దాకా ఆర్ బోత్. ఇప్పుడు లెట్ కే నాట్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎం అయితే దట్ ఎంప్లాయిస్ ఈ కండిషన్ తీసుకుంటే కే అంటే ఎఫ్ ఆఫ్ ఏని తీసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ బిని తీసుకోవచ్చు. కాబట్టి నేను ఎఫ్ ఆఫ్ ఏ తీసుకుంటా. ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎం అంటే ఏం తీసుకున్నారు మీరు చూడండి ఇక్కడ, ఇదిగోండి క్యాపిటల్ ఎం అంటే సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా తీసుకున్నారు, ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా. అండ్ ఇప్పుడు ఈ కే అంటే ఈసారి ఏం తీసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ బి తీసుకుంటా. ఎఫ్ ఆఫ్ బి నాట్ ఈక్వల్స్ టు స్మాల్ ఎం అంటే ఏం తీసుకున్నారు, అంటే ఇక్కడ కూడా క్యాపిటల్ ఎం అండి.
కే అనేది నాట్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎమ్ ఆర్ కే నాట్ ఈక్వల్స్ టు స్మాల్ ఎం. కే నాట్ ఈక్వల్స్ ఇక్కడ దీని గురించి మాట్లాడతాను నేను. కాబట్టి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, కాబట్టి ఎఫ్ ఆఫ్ బి కూడా ఎఫ్ ఆఫ్ ఆల్ఫాకి ఈక్వల్ కాదు. అంటే ఎఫ్ ఆఫ్ బీటాకి కూడా ఈక్వల్ కాదు. కాబట్టి నేను ఎంతమందిని తీసుకోవాలి? ఆల్ఫా బీటాల్లో ఎవరినైనా ఒక్కళ్ళనే తీసుకోవాలి. కాబట్టి అందుకనే ఒక్కళ్ళని తీసుకోవడం కాబట్టి ఈ రెండు ఆల్ఫాకి ఈక్వల్ కాదు. ఒకవేళ బీటా తీసుకున్నారనుకోండి, ఇక్కడ బీటాలు మాత్రమే రాసుకోండి. ఓకేనా? కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఆల్ఫాకి ఈక్వల్ కాదు, ఎఫ్ ఆఫ్ బి అనేది ఎఫ్ ఆఫ్ ఆల్ఫాకి కూడా ఈక్వల్ కాదు. ఈ రెండు జరగదు. రైట్, ఇక్కడ చూడండి 1-1 కండిషన్ ప్రకారము రెండు ఇమేజెస్ ఈక్వల్ కాకపోతే అందులో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవ్వవు. ఓకేనా? అంటే దట్ ఇంప్లైస్ అకార్డింగ్ టు ద 1-1 కండిషన్ ఆల్ఫా నాట్ ఈక్వల్స్ టు స్మాల్ ఏ అండ్ ఆల్ఫా నాట్ ఈక్వల్స్ టు స్మాల్ బి సిన్స్ బై 1-1 కండిషన్. ఎందుకంటే ఫంక్షన్ కాబట్టి ఫస్ట్ ఎఫ్ ఈజ్ 1-1 బై ఎఫ్ ఈజ్ 1-1 కండిషన్ ప్రకారం. ఓకేనా? రైట్, ఇప్పుడు ఆల్ఫా అనేది ఏకి ఈక్వల్ కాదు, అలాగే బికి ఈక్వల్ కాదు. మరి ఆల్ఫా అనేది ఎవరికి ఈక్వల్ అవుతుంది అంటే ఏకి బికి మధ్యలో ఉంటుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. అర్థమైందా? బట్ సిన్స్ కానీ ఆల్ఫా బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో మీరు తీసుకున్నారు. మీరు తీసుకోవడమేమో క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో తీసుకున్నారు, కానీ రావటమేమో ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలోకి వచ్చింది. అర్థమైందా? సో అదనమాట, ఆల్ఫా అనేది ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. అంటే స్టేట్మెంట్కి వెళ్దాం. స్టేట్మెంట్లో ఏముందంటే ఇక్కడ చూడండి, దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఈ కండిషన్ అయిపోయింది. అంటే సి ప్లేస్లో జస్ట్ ఆల్ఫా వచ్చింది, ఆల్ఫా కావచ్చు బీటా అనుకోండి, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే, నో ప్రాబ్లం. కాబట్టి ఆల్ఫా అనేది బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో దొరికింది. ఇప్పుడు ఎవరైతే దొరికారో రియల్ నెంబర్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో వాళ్ళ యొక్క డెరివేటివ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. ఓకేనా? రైట్, ఆల్ఫా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అంటే ఏంటి? దానికి ఒక డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది ఉంటుంది, ఎగ్జిట్స్ అవుతుంది. ఎందుకంటే సిన్స్ ఎఫ్ ఈస్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. కాబట్టి ఎఫ్ ఈజ్ డిరైవబుల్ అయింది కాబట్టి దానికి డెరివేటివ్ అనేది ఉంటుంది. అయితే ఆ డెరివేటివ్ ఏదైతే డెరివేటివ్ ఉంటుంది అన్నామో దీని యొక్క ఈ డెరివేటివ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. ఓకేనా? నౌ టు ప్రూవ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. ఓకేనా? కానీ ఒకవేళ ఏం జరగాలి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది 0 కాదు. 0 కాదు అంటే 0 కన్నా ఎక్కువ అన్న అయి ఉండాలి, 0 కన్నా తక్కువ అన్న అయి ఉండాలి. సో 0 కన్నా ఎక్కువ అనుకుందాం, గ్రేటర్ దాన్ 0 కనుక అయితే దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈస్ లోకల్లీ ఇంక్రీజింగ్. డెఫినేషన్ అనమాట, గ్రేటర్ దాన్ 0 కనుక అయితే లోకల్లీ ఇంక్రీజింగ్ అట్, ఇక్కడ ఎవరున్నారు? ఆల్ఫా ఉంది కాబట్టి ఆల్ఫా, అక్కడ బీటా ఉంటే బీటా, అక్కడ గామా ఉంటే గామా, అక్కడ ఏ ఉంటే ఏ, అక్కడ బి ఉంటే ఇక్కడ కూడా బీనే రాయాలి. సో లోకల్లీ ఇంక్రీజింగ్ ఎట్ ఆల్ఫా. బై ద డెఫినేషన్ ఆఫ్ లోకల్లీ ఇంక్రీజింగ్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ డెల్టా గ్రేటర్ దాన్ 0 such that f of x greater than f of alpha for all x belongs to alpha comma alpha plus delta is a subset of closed interval a comma b. This is the just definition of locally increasing, since by the definition of locally increasing, by the definition of locally increasing కాబట్టి దాని ప్రకారం రాసా. అంటే దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలాగే రాదా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అంటే క్యాపిటల్ ఎం. క్యాపిటల్ ఎం అంటే మనకి సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ కామా ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా కామా ఆల్ఫా ప్లస్ డెల్టా ఈజ్ సబ్సెట్ ఆఫ్
క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా. యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఉందో అది రాశాను. జస్ట్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అంటే క్యాపిటల్ ఎం కాబట్టి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అంటే క్యాపిటల్ ఎం కాబట్టి అది రాశారు క్యాపిటల్ ఎం. ఓకేనా. విచ్ ఈజ్ రాంగ్, విచ్ ఈజ్ రాంగ్. ఎందుకు రాంగ్ అయ్యింది అంటే ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎం కన్నా పెద్దదంట, కానీ మనం ఎం ఏమనుకున్నాము, అదే లీస్ట్ అప్పర్ బౌండ్. ఇంకా ఈ ఎం కన్నా ఎక్కువ ఏది ఉండకూడదు, లీస్ట్ అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్స్ లోని లీస్ట్, ఇంకా దీనికన్నా ఇంకా పెద్దది ఎవరు ఉండకూడదు, ఇంకా అప్పర్ బౌండ్ అనేది దీనికన్నా ఉండకూడదు. ఇక్కడ ఏముంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ దట్ ఎం. ఎం కన్నా పెద్దదంట ఇది. ఎలా పాసిబుల్ అవుతుంది, అది అవ్వదు. ఎందుకంటే ఎం అనేదే మనకి సుప్రీమం, ఇదే మనకి అల్టిమేట్. కానీ ఇదేమంటుంది ఇక్కడ, నేను దీనికన్నా ఎక్కువ అని వచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్, అది తప్పు కదా. అందుకని విచ్ ఈజ్ రాంగ్. కాబట్టి ఎందుకు వచ్చింది ఈ రాంగ్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది గ్రేటర్ దాన్ 0 తీసుకోవడం వల్ల వచ్చింది. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది గ్రేటర్ దాన్ 0 కాదు. మరి ఓకే రైట్, ఇక్కడ వరకు ఒక కేసు. ఇప్పుడు నేను ప్రూవ్ చేయాల్సింది ఈ కండిషన్, ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది ఈక్వల్ టు 0 అని చెప్పాలి. కానీ నేనేం తీసుకుంటున్నానంటే 0 అవ్వదు, 0 కన్నా ఎక్కువ అవుతుంది, లేదా 0 కన్నా తక్కువ అయితే ఏం జరుగుతుందో రాసుకున్నా. కాబట్టి 0 ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది గ్రేటర్ దాన్ 0 కాదు. మరి లెస్ దాన్ 0 అవుతుందా, అది కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ 0 కనుక అయితే, సేమ్ బై దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ లోకల్లీ లెస్ దాన్ 0 కాబట్టి డిక్రీజింగ్, లోకల్లీ డిక్రీజింగ్ ఎట్, ఇక్కడ ఎవరున్నారు, ఆల్ఫా ఉంది కాబట్టి ఆల్ఫా, ఎట్ ఆల్ఫా లోకల్లీ డిక్రీజింగ్. డెఫినేషన్ రాద్దాం. దట్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ సమ్, అక్కడ డెల్టా వాడేసాం కదా, డెల్టా 1 గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా మైనస్ డెల్టా కామా ఆల్ఫా ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. అంటే దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అంటే ఎవరు, క్యాపిటల్ ఎం, ఎం అంటే ఎవరు, సుప్రీమం, సుప్రీమం ఆఫ్ ఎఫ్ కామా ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా మైనస్ డెల్టా కామా ఆల్ఫా ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓకేనా రైట్. విచ్ ఈజ్ రాంగ్, సేమ్ ఇందాక ఎలాగైతే జరిగిందో అలాగా. విచ్ ఈజ్ రాంగ్, ఎందుకు రాంగ్ అయింది అంటే గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0 తీసుకోవడం వల్ల రాంగ్ వచ్చింది. కాబట్టి ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది లెస్ దాన్ 0 కాదు. ఓకేనా. కాబట్టి అంటే దస్ మనకి ఏమేమి వచ్చిందో చూద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది గ్రేటర్ దాన్ 0 కాదు, అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది లెస్ దాన్ 0 కాదు. మరి ఏం జరగాలి అంటే దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది 0 అవ్వాలి. అంటే కామా ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో దొరకాలి. అంటే ఇప్పుడు దేర్ ఫోర్ దీని కానీ టేకింగ్ ఆల్ఫా ప్లేస్ లో సి తీసుకోమంటాను. టేకింగ్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు సి అంటే దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓకేనా. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ టు 0. కాబట్టి హెన్స్ ద థీరం. సో this is the procedure we have to solve this theorem by using the conditions of locally increasing and locally decreasing. ఆల్రెడీ మనం ఈ కండిషన్స్ ప్రీవియస్ థియరం లో చూసాం. సేమ్ అదే స్టెప్స్ ఇక్కడ మనం రిపీట్ చేసాం అంతే. ఓకేనా. దిస్ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ థియరం, దట్ ఈస్ ద రోల్స్ థియరం. స్టేట్మెంట్ రాయాలి, స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో చూసి దాని ప్రకారము 1 by 1 ఏది కావాలి అని ప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. ఇది మన టార్గెట్. ఇందులో ఫస్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తున్నానంటే సి అనే ఒక రియల్ నంబర్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో దొరుకుతుందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేశాను.
దొరికింది, దాని యొక్క డెరివేటివ్ 0 అని చూపించాను. అంతే, అదే నేను చేసింది. ఓకేనా, ఇక్కడ దాకా ఇలా రాసుకుంటా వెళ్ళాను. ఇక్కడ దొరికింది నాకు సి. అంటే ఇక్కడ ఇద్దరు దొరికారు నాకు, ఆల్ఫా బీటా అని దొరికారు. నేనేమో ఆల్ఫా తీసుకొని కంటిన్యూ అయ్యాను. మీరు బీటా తీసుకొని ఆల్ఫా ప్లేస్ లో బీటాలన్నా తీసుకోవచ్చు. ఆల్ఫా కానీ బీటా కానీ ఎవరో ఒకళ్ళు మనకి ఎగ్జిస్ట్ అవ్వాలి కంపల్సరీగా. క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో దొరకాలి. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఇద్దరు దొరికారు, ఆల్ఫా బీటా దొరికారు. నేనేమో ఒక్కదాన్ని తీసుకొని కంటిన్యూ అయ్యి చివరికి నాకు ఏది కావాలంటే ఆల్ఫా ప్లేస్ లో సి తీసుకోండి, ఎందుకంటే అది రియల్ నెంబరే ఇది రియల్ నెంబరే కాబట్టి 3 తీసుకోండి. అప్పుడు మీకు ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో అది ప్రూవ్ అయిపోతుంది అని లాస్ట్ లో మనం ప్రూవ్ చేసాం అనమాట. ఓకేనా, చివరికి ఏమొచ్చింది, హెన్స్ ద థీరం. ఇది కండిషన్ అనమాట. ఓకేనా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ మీ. ఆల్రెడీ వీ నో మై వాట్సాప్ నెంబర్. ఐ విల్ క్లారిఫై మెనీ మోర్ డౌట్స్. ఇంకా ఈ థియరంలో ఇంకా ఏదైనా డౌట్స్ కనుక ఉంటే ఆ డౌట్స్ అన్నిటిని మీకు క్లారిఫై చేయగలను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.